గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. పర్లేదా? మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఆగస్టు నెల వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందుగా ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన పర్వదినముల గురించి తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ఆంగ్ల మాసము ఆషాఢ బహుళ తృతీయ నుండి శ్రావణ బహుళ తృతీయ వరకు వ్యాపించి ఉంది. అలాగే ఆగస్టు మాసంలో 2వ తేదీ సికింద్రాబాద్ మహాకాళి జాతర ఉంటుంది. అలాగే 9వ తేదీ హైదరాబాద్ మహంకాళి జాతర ఉంటుంది. అలాగే 12వ తేదీ అమావాస్య. ఈ అమావాస్య రోజు సహజంగానే పితృకార్యములకు శ్రేష్టము. అలాగే ఈ ఆషాఢ అమావాస్య, బహుళ అమావాస్య చుక్కల అమావాస్యగా కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈరోజు మహిళలు కంకణధారులై సౌభాగ్యం కొరకు, కుటుంబ వృద్ధి గురించి గౌరీ వ్రతమును ఆచరిస్తారు. అలాగే ఆగస్టు మాసంలోనే 28వ తేదీ రక్షాబంధనం ఉంది. రాఖీ పౌర్ణమి అంటాం మనం వాడుక భాషలో. ఈ విధంగా ముఖ్యమైన పర్వదినములు ఈ ఆగస్టు మాసంలో ఉన్నాయి. అలాగే ఆగస్టు 2వ తేదీ, అలాగే ఆగస్టు 31వ తేదీ మనకి సంకష్టహర చతుర్థి కూడా ఉంది. ఈ నెలలో 2 సార్లు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈరోజు గణపతి ఆరాధన చేయటము శ్రేయోదాయకము. వారి వారి శక్తిని అనుసరించి, భక్తిని అనుసరించి గణపతిని ప్రార్థించాలి. అలాగే ఆర్థిక సౌలభ్యం ఉన్నవారు ఆ రోజు హోమమును కూడా చేసుకొనవచ్చును. ఇవి ముఖ్యముగా ఈ మాసములోని పర్వదినములు. ఇప్పుడు మనము వివిధ గ్రహాలు ఈ నెలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వక్రించిన శని మీనరాశిలో, గురువు కర్కాటక రాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ప్రముఖంగా సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాల విషయానికి వస్తే కుజుడు వృషభము, మిథునము ఈ 2 రాశులలో, అలాగే బుధుడు మిథునము, కర్కాటకము, సింహము ఈ 3 రాశులలో, అలాగే సూర్యుడిని గనక పరిశీలిస్తే కర్కాటకము, సింహరాశులలో, అలాగే శుక్రగ్రహాన్ని పరిశీలిస్తే గనక సింహము, కన్యా రాశులలో సంచరిస్తున్నాడు. అలాగే మనకు తెలిసిందే చంద్రుడు ప్రతిరోజు ఇంచుమించుగా ప్రతిరోజు ఒక నక్షత్రంలో సంచరిస్తాడు. 2.5 రోజులకు ఒకసారి తన రాశిని మార్పు చెందిస్తూ ఉంటాడు. ఇవి
ఆయా గ్రహముల యొక్క సంచారము ఈ ఆగస్టు మాసములో. ఇప్పుడు మనము ద్వాదశ రాశుల వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనస్సు రాశి జాతకులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఫిజికల్ హెల్తే అనుకోండి, సైకలాజికల్ హెల్తే అనుకోండి, ఈ రెండు విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరము. ముఖ్యంగా శారీరక సంబంధమైన వ్యవహారాల్లో చూస్తే కనుక డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మెదడు సరిగా పనిచేయకపోవటము, ఏదో మనసులో లోపల ఒకటి ఉంటుంది, బయటకు మాట ఇంకోలాగా వస్తుంది, ఏదో ఆలోచన ఉంటుంది, ఏదో మాట వస్తుంది. ఈ విధంగా సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ విషయంలో ఈ ధనస్సు రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. అలాగే చేస్తున్న పనుల్లో ఆటంకములు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా ముందుకు కదలవు. ఈ విధంగా చిన్న చిన్న అన్సాటిస్ఫాక్టరీ సిచ్యువేషన్స్ అనేవి ఈ ఆగస్ట్ మాసంలో ఈ ధనస్సు రాశి జాతకులు ఎదుర్కొంటారు. ధనమునకు సంబంధించిన వ్యవహారాల్లో లాభం అనేది ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అలాగే వీరి మాట కొంచెం పరుషంగా వచ్చే అవకాశం ఉంది. అది అనుకోకుండా చేస్తారా, అనుకొని చేస్తారా, అది వారికే తెలియాలి. కాకపోతే మాట పరుషత్వం అనేది ఈ ధనస్సు రాశి జాతకులకు ఈ మాసంలో కనబడుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే తోడబుట్టిన వారితో సత్సంబంధాలను మెయింటైన్ చేయటం కూడా సూచించటమైనది. ముఖ్యంగా తమ తర్వాత పుట్టిన వారితో, తమ తమ్ముళ్ళు చెల్లెళ్లతో సత్సంబంధాలను మెయింటైన్ చేయటం ఈ ధనస్సు రాశి జాతకులకు ముఖ్యంగా సూచించటమైనది. అలాగే ఉదర సంబంధ సమస్యలు రావచ్చును. అలాగే తల్లిగారికి సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకములు, ఆటుపోట్లు అనేవి కనబడుతున్నాయి. తల్లితో సంబంధాలే అనుకోండి, తల్లికి సంబంధించిన బంధువుల విషయంలో సమస్యలే అనుకోండి, ఏదో ఒక రూపంలో తల్లికి సంబంధించిన విషయంలో కొంచెం ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి ఈ ధనస్సు రాశి జాతకులకు. అలాగే ఎవరైతే ప్రాథమిక మాధ్యమిక విద్యలో ఉంటారో వారికి చిన్న చిన్న ఆటంకములు అనేవి కనబడుతున్నాయి. ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వారికి ఛాలెంజెస్ ఉన్నా కూడా వారు వాటి నుండి బయటపడతారు. ప్రయత్నపూర్వకంగా మల్టిపుల్ ఎఫర్ట్స్ పెట్టి సెవరల్ టైమ్స్ ఎఫర్ట్స్ పెట్టి గట్టెక్కుతారు, సక్సెస్ఫుల్ అవుతారు ఉన్నత విద్యకు సంబంధించిన వారు. కానీ ప్రాథమిక మాధ్యమిక విద్యలో ఉన్నవారు మాత్రం వాటిని ఎదుర్కోవడంలో చిన్నగా ఇబ్బందులు పడతారు. అలాగే ఆరోగ్యపరమైన సంబంధిత విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు పరధ్యానము పనికిరాదు. పరధ్యానం అనేది పనికిరాదు. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వివాహితులకు ముఖ్యంగా ఇది జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో లేదా ప్రొఫెషనల్ అది ఉంటుంది కదా, పార్ట్నర్షిప్స్, బిజినెస్ పార్ట్నర్షిప్స్, ఈ విషయాల్లో అయినా సరే పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ వీరికి అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మాసం ప్రథమార్థంలో. ఈ విషయంలో కనుక కొంచెం జాగ్రత్త వహిస్తే వీటి నుండి బయటపడవచ్చును. ముఖ్యంగా పర్సనల్ లైఫ్ విషయంలో చూస్తే జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం సూచించటమైనది. ఈ చిరాకులు చికాకులు వీటికి దూరంగా ఉండండి. అలాగే ఈ రాశి జాతకులకు తీర్థయాత్ర సందర్శనం అనేది కనబడుతోంది ఈ ఆగస్టు మాసంలో. ప్రయాణాలు కనబడుతున్నాయి, అనుకోని ఖర్చులు కూడా కనబడుతున్నాయి. స్పిరిచువల్ ఇంక్లినేషన్ అనేది పెరుగుతుంది. అదృష్టం కొంచెం తక్కువగా సహకరిస్తుంది. ఏదేమైనా కూడా భగవంతుడి అనుగ్రహం ఉండటం ద్వారా ఈ అదృష్టం తక్కువైనా కూడా ముందుకు నెట్టగలుగుతారు జీవితాన్ని, బండిని. అలాగే ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో వారికి ఈ మాసము చివర్లో అనుకూలంగా ఉంటుంది.
ఫస్ట్ వీక్ కొంచెం అనుకూలంగా ఉంటుంది, లాస్ట్ వీక్ కొంచెం అనుకూలంగా ఉంటుంది. మాసం మధ్యలో మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో ఈ ధనుస్సు రాశి జాతకులు. అలాగే ఆదాయ వ్యయములకు సంబంధించి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి కూడా ఇన్కమ్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంచెం తక్కువైనా కూడా మళ్ళీ పికప్ అవుతారు. ఈ మాసం చివరిలోకి వచ్చే వరకు మళ్ళీ పికప్ అవుతారు. ఆదాయానికి సంబంధించిన ఇబ్బందులు ఏమి కనపడటం లేదు. వ్యయమునకు సంబంధించి మాత్రం నేను ఇంతకుముందే చెప్పినట్టు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపు చేయాలి. అనుకోని ఖర్చులు అనేవి కనబడుతున్నాయి. ఈ విధంగా ఈ ధనస్సు రాశి జాతకులు, అలాగే తమకంటే పెద్దవారి విషయంలో, ముందు పుట్టిన వారి విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఏదేమైనా కూడా కొంచెం బాధ్యతాయుతంగా ఉండండి అన్ని విషయాలు ఈ ధనస్సు రాశి జాతకులు. ఈ ధనస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ ధనస్సు రాశి జాతకులు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది కనబడుతుంది. ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.